సాంబార్ రైస్ ని ఒకసారి ఇలా చేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది, క్విక్ గా అయిపోతుంది. లంచ్ కైనా డిన్నర్ కైనా సూపర్ కంఫర్టింగ్ ఫుడ్. ప్రాసెస్ లోకి వెళ్తే కుక్కర్ లో నానబెట్టుకున్న బియ్యం, కందిపప్పు వేసేసి నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 స్పూన్ ఆయిల్ వేసేసి తగినట్టుగా వాటర్ పోసుకొని కుక్కర్ ని కవర్ చేసి విజిల్ పెట్టుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు చేసుకొని పక్కన పెట్టుకోండి. కడాయిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ, మెంతుల పొడి వేసేసి కట్ చేసుకున్న ఆనియన్స్ ని వేసేసి ఒకసారి వేయించుకొని కట్ చేసుకున్న టమాటాలు, రుచికి తగ్గట్టుగా ఉప్పు, కారం, పసుపు వేసేసి మగ్గించుకొని చింతపండు పులుసు కూడా పోసుకొని సాంబార్ పొడి వేసుకొని మరిగాక కుక్ చేసుకున్న రైస్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని 2 గ్లాసులు హాట్ వాటర్ పోసుకొని బాగా కుక్ చేసుకొని కొత్తిమీర, నెయ్యి వేసేసి కలుపుకొని వేడివేడిగా అప్పడాలతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్